వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలు. ఆయిల్ ఫామ్ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి. ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సులో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందన్న పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం. వ్యాపారస్తులు సామాజిక సేవ చేయడం అభినందనీయమన్న నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచిన రఘునందన్. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు బీఆర్ఎస్ నాయకుల వెల్లడి. చౌటప్పల్ మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలి. సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్. అసాధ్యమనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ. యశోద హాస్పిటల్ నందు రోబోటిక్ టెక్నాలజీతో లింక్ సాల్వేజ్ చికిత్స. ఎస్వివి హైస్కూల్ ఉపాధ్యాయుడు పరచూరి వెంకట సురేష్ బాబు ఉద్యోగ విరమణ అభినందన సభ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉపాధి మరియు శిక్షణ శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవం కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి మరియు శిక్షణ శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవము కార్యక్రమము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, ఉపాధి కల్పన జిల్లా అధికారి సాహితీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, ఆలేరు ఐటీఐ ప్రిన్సిపల్ హరికృష్ణ, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు, ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 500 మంది పైగా పాల్గొనడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఐటీఐ అండ్ ఏటీసీలోని వివిధ రకాల కోర్సులు ప్రతి ఒక్కటి జీవితంలో అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఏ రంగంలోనైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థి దశలోనే ఇది అలవాటు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందగలరని విద్యార్థులను కోరినారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ప్రతి ఒక్క విద్యార్థులు వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరినారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు శిక్షణ చాలా బాగుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరినారు. శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ మేము టైలరింగ్ షాప్ పెట్టి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నామని, ఇది చాలా బాగుందని తెలిపినారు. ఉపాధి కల్పించుకునే విధంగా ఉందని కోరినారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ నందు వివిధ కోర్సుల నందు ట్రైనింగ్ పొంది సొంత ఉపాధి పొందుతున్నారని తెలిపినారు. కార్యక్రమంలో వివిధ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు, ఐటీఐ అండ్ ఏటీసీ విద్యార్థులు 500 మందికి పైగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎల్డీఎం శివరామకృష్ణ, ఏవో అంజిరెడ్డి, ఆర్ఎస్ఎస్టీ డైరెక్టర్ కిషోర్ పాల్గొన్నారు. రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమమని అన్నారు.
రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడిచే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత, నేటి లభ్యత కారణంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే రైతుల కోసం ఎన్ఎంఈఓ ఓపీ పథకం కింద మొక్కలు, ఎరువులు, అంతర పంట సాగు, బిందె సేద్య పరికరాల ఏర్పాటు కోసం మొదటి 4 సంవత్సరాల కాలంలో 50,918 రూపాయల రాయితీ కింద ఇస్తుందన్నారు. తుంగతుర్తిలోని స్వంత వ్యవసాయ క్షేత్రంలో 25 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. కోట్పహాడ్ గ్రామానికి వెళ్లినప్పుడు రైతుల కోరిక మేరకు మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2012 నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ హైతనగర్లో మా అమ్మగారి పేరు మీద డైరీ ఫామ్ నడుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్స్నూర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతిగోపాల్ రెడ్డి, తుమ్ముల సురేష్ రావు, ధరావత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చరల్ అధికారి నాగయ్య, ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ అలీం, కేవీకే సీనియర్ హెడ్ డాక్టర్ నరేష్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ నరేష్, ఇఫ్కో మేనేజర్ వెంకటేష్, జేకే పేవర్స్ మేనేజర్ రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పాలన విధానంపై పాలకవర్గ సభ్యుల పనితీరుపై చర్చించడానికి, పలు సలహాలు, సూచనలు అందించడానికి గ్రామ ప్రజలు విధిగా గ్రామ సభకు హాజరు కావాలని చిట్టెంపాడు పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కోరే దేవేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పాలన విధానాలపై పాలకవర్గ సభ్యుల పనితీరుపై చర్చించడానికి, పలు సలహాలు, సూచనలు అందించడానికి గ్రామ ప్రజలు విధిగా గ్రామ సభకు హాజరు కావాలని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కోరే దేవేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొరకు 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేసిందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామ సభలో గ్రామాల్లోని పారిశుద్ధ్య సమస్యలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు సూచించిన విధంగా పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, మౌలిక వసతులలో భాగంగా గ్రామ సమస్యలు ఏవైనా ఉంటే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరే దేవేంద్ర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరే దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, వార్డు మెంబర్లు గడ్డం మధు, భూషిక లక్ష్మయ్య, కోరే ప్రేమలీల, ఉగ్గపల్లి రాణి, ఏకుల సిరియాల, మాజీ ఎంపీటీసీ పాలగోని సత్యనారాయణ, కోరే సైదులు, ఉగ్గపల్లి యాదయ్య, బోయపల్లి సైదులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ పింఛన్ కట్ అవుతుందిరా, నీ పైసలు రావు. పైసలు ఫుల్ ఇంటి ముందు మొద్దు సాక్షి కొట్టే మొద్దు బీకేమంటున్నా.
చెట్టు కొంచెం మొద్దు ఉంది, మొద్దు వరకు కాదు మనది కాదు. ప్రతి ఒక్కరు కూడా విధిగా పాల్గొనాలి. గ్రామసభలు పాల్గొనడం ద్వారానే మీ యొక్క ఓటుకున్నటువంటి విలువనే తెలుస్తుంది. అంటే ఇక్కడికి వస్తేనే మనకు ఇక్కడ గ్రామసభ పాల్గొంటేనే మన సమస్య ఏంటి మనకు చెప్పుకోవచ్చు, ఏ విధంగా పాలన చేస్తున్నారని మనం ప్రశ్నించవచ్చు, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇంకేంటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత మరుగుదొడ్లు కావచ్చు, వ్యక్తిగత ఇరుగుదొడ్లు కావచ్చు, వీటన్ని ఏర్పాటు చేసుకొని అంటే అపరిశుభ్రం లేకుండా మంచి నీట్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం అనేది కూడా పాడవకుండా ఉంటుంది. ఆరోగ్యం పాడవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం శారీరకంగా మానసికంగా దిగజారిపోయినప్పుడు ఎంత డబ్బున్నా వేస్తే. కాబట్టి మనం పరిశుభ్రతంగా ఉండాలి, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేట్టు ప్రయత్నం చేయాలి. తాగునీటి సమస్య కాబట్టి ఇదేంటి నీటి వృధా చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. మనం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా రాపల్లి మండలం చిన్నపహాడ్ గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సర్పంచ్ గౌరవ శ్రీమతి కోరే దేవేంద్ర సైదుల్ గారి అధ్యక్షతన ఈరోజు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడానికి ముఖ్య అజెండా ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభ అనేది నిర్వహించలేదు. గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, వాట్సాప్లకి, గ్రామ పెద్దలకి, ప్రజలకి, యువతకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా పార్టీ అందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1993లో 1993 సంవత్సరంలో ఈరోజు మనం ఈ విధంగా అంటే గ్రామ పంచాయతీలు ఏర్పడి గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ నిర్వహించుకొని ఈ విధంగా ఈరోజు ఉన్నారంటే చట్టబద్ధత కల్పించినట్టు దినం ఏంటంటే 1993లో 1993 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖు నాడు దీన్ని అమల్లోకి వచ్చిందనమాట. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడాను ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. గ్రామ పంచాయతీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశ వ్యవస్థలో. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారు, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది. పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను. చెత్త చెదారాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలో మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను. నీటిని పొదుపుగా వినియోగిస్తానని, వృధా నీటిని, వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించి భూగర్భ జల నిధిని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగిస్తాను. విజ్ఞత పాటిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపునకు నేను వేసే ఒక అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై స్వచ్ఛ భారత్, జై భారత్, జై హింద్, జై భారత్, జై హింద్. దేశాభివృద్ధి అంటే గ్రామాల్లో అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి. మన ఇంట్లో మనం ఎవరైనా ఒక వ్యక్తి ముందు స్థాయికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదా, అంటే ముందు స్థాయికి వెళ్ళిపోతారు కదా, ఆ ప్రభావం ఉంటుంది కదా. అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క గ్రామాలు కూడా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈ కళను నిజం చేసుకునేటువంటి దిశలో మార్గంగానే మొదటి అడుగు ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1993 సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24వ తారీఖున ఇది అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక పండుగ రోజు ఇది. అంటే ఇప్పటిదానికి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వరకే ఉండేది. గ్రామ స్థాయిలో మనకు అంత ఏంటిది పాలన కానీ పాలక వర్గం కానీ కనిపించకపోయేది. కానీ ఇక్కడ ఈ యొక్క స్థానికమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, పంచాయతీ వ్యవస్థ వచ్చిందో ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆటోమేటిక్ ఏమిటంటే పాలన అయితే ప్రతిష్టత అనేది ఏర్పాటు చేస్తుంది. ఇంకోటి ప్రాధాన్యత కేవలం పంచాయతీ వ్యవస్థ అంటే ఆఫీసులు అని కాదు. ఇక్కడ
ఇది ఒకటి మనకి ఏంటంటే అన్ని విధాల ప్రజా చేతుల్లో ఉన్న అధికారం. ప్రజలు ఏం చేస్తారంటే మన యొక్క ప్రత్యక్షంగా మన యొక్క సర్పంచ్ గారిని వాట్సాప్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఎవరికి నమ్మకం అనిపిస్తుందో వాళ్ళకి ప్రాధాన్యత వహించే విధంగా వాళ్ళ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా తీర్మానాలు చేసి ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు క్లాక్ టవర్ సెంటర్ నల్గొండ నందు వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు వ్యాపారమే కాకుండా ఇలాంటి చక్కని సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రావడం చాలా అభినందనీయమని అన్నారు. ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు క్లాక్ టవర్ సెంటర్ నల్గొండ నందు వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాపారస్తులు వ్యాపారమే కాకుండా ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం చాలా అభినందనీయమని, వారి ఒక్క మజ్జిగ కార్యక్రమమే కాకుండా గత 18 సంవత్సరాల నుంచి క్లాక్ టవర్ సెంటర్లో చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి వేసవిలో ప్రయాణికులకు చక్కటి ప్యూరిఫైడ్ వాటర్ అందించడం గొప్ప సేవా కార్యక్రమాన్ని. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి వ్యాపారస్తులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొనాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలియజేస్తూ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆమంచి రాజలింగం మాట్లాడుతూ వ్యాపారమే కాకుండా మా వంతు సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మా సభ్యుల సహకారంతో ప్రతిరోజు 500 నుండి 600 మందికి మజ్జిగ పంపిణీ చేస్తామని తెలియజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అసోసియేషన్ 2002లో ఏర్పడినప్పటి నుండి 24 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, సభ్యుల సహకారంతో రక్తదాన శిబిరాలు, క్రీడాకారులకు విద్యార్థులకు సహాయం, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడం, గత 18 సంవత్సరాల నుండి వేసవి కాలంలో క్లాక్ టవర్ సెంటర్ నందు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మా సభ్యుల సహాయంతో ఈ రోజు నుండి 35 రోజుల పాటు ప్రతిరోజు 1 గంట సేపు మజ్జిగను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అసోసియేషన్ కోశాధికారి మామిడి శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమానికి వచ్చిన నల్గొండ డీఎస్పీ వారికి ఫైనాన్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ దాతలు డాక్టర్ బొడ్డుపల్లి శివప్రసాద్, ఆమంచి విజయ్ కుమార్, ముంత మల్లేష్, బొడ్డుపల్లి రమేష్, కుంభపాటి నరసింహ, చిట్టిమల్ల జానయ్య, కోమటి శ్రీనివాస్, ఆమంచి శేఖర్, బోలెద్దు లింగయ్య, మిట్ట వెంకట నరసింహారెడ్డి, నిమ్మనగోటి శ్రీనివాస్, మాషెట్టి భిక్షం, డాక్టర్ సిరికొండ అనిల్ కుమార్, వనం ఉపేందర్, హనుమకొండ చంద్రశేఖర్, ఆమంచి శ్రీనివాస్, గంగనబోయిన లోహిత్, కుంభంపాటి శేఖర్ శ్రీరామ్, మోటార్స్ అనంతస్వామి గౌడ్, నందికొండ శ్రీనివాస్, పెద్దగోని మోహన్, గార్లపాటి భీమార్జున్ రెడ్డి మరియు నేతి పిల్లావా కుమార్, పానుగంటి చంద్రశేఖర్, సద్దాం హుసేన్, యాదమ్మ, వెంకన్న, విజయ్, పట్టణ ప్రముఖులు, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన్న రఘునందన్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసేటప్పుడు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, ఉద్దేశపూర్వకంగా రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో తాలు శాతం అధికంగా ఉందన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసేటప్పుడు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, ఉద్దేశపూర్వకంగా రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో తాళ్లు శాతం అధికంగా ఉందని, తూకంలో కోతలు విధించి
రైతులను మోసం చేయడం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడినట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయని, సేకరించిన సమాచారం మేరకు పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సరైన తేమ శాతం తాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవచ్చని, వరి ధాన్యానికి పూర్తి మద్దతు ధర లభిస్తుందని రైతులకు సూచన చేశారు. మునుగోడు చుట్టుపక్కల కానీ చండూరులో కానీ ఎక్కడైనా సరే వడ్ల కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఖచ్చితంగా సరైన తేమ శాతం ప్లస్ తారు ఏం లేకుండా మిల్లులకు పంపండి. ఎందుకంటే కొన్ని సెంటర్ల నుంచి మాయిసా కూడకుండానే మిల్లులకు పంపిస్తున్నారు ధాన్యం అని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులు కూడా నేరుగా కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే రైతులను ఎటు పరిస్థితుల్లో ఆగమనం చేయకండి, కంగారు పెట్టించకండి. రైతులు ఊపితోని కాలుపడదాంటి పట్టించుకొని, అంతేకాకుండా మాయిశ్చర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత మేరకు మాయిశ్చర్ ఉండాలో అంత మేరకే మాయిశ్చర్తో మిల్లు పంపించండి. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మిల్లుకి వచ్చినాక మళ్ళీ ఏదో విషయం మీద వాగ్వాదాలు అవసరం లేదు. కాబట్టి దయచేసి వ్యవసాయ అధికారులు కూడా నా ప్రార్థన, సార్ దయచేసి మీరు మాయిశ్చర్ను కరెక్ట్గా ఎంత ఉండాలో అంతే పెట్టి పంపించండి. మిల్లు కాడ రైతులతోని బండ్లు దిగుతలేవన్నా ఫిర్యాదులు వద్దు. కాబట్టి బండ్ల సెంటర్లో కూడా ఎవరైతే ఈ బాధ్యత వేస్తున్నారో ఆ ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా రైతులతో సమన్వయం చేసుకొని వాళ్ళతోని కాలు పట్టడం కానీ తేమ వచ్చేంత వరకు దాన్ని ఆరబెట్టడం కానీ చేస్తే ఎటువంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండదు. ఈ వడ్ల సేకరణ అనేది ఒక యజ్ఞం, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటే మంచిది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గేట్ కమిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని రైతులకు సాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోస్ కమిషన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని రైతులకు సాగునీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రీతిలో కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలో లేకుండా చేయాలని కుట్రలను హైకోర్టు తీర్పు పటాపంచలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్, బీఆర్ఎస్ నాయకులు బేతి రాములు, అడ్డెపు బాలస్వామి, మొరిగాడి వెంకటేష్ గౌడ్, యాదపాక నాగరాజు, రచ్చరాం నర్సయ్య, కోటగిరి పాండరి, ఎండి పయాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కోర్టులో వేస్తే అది చెంపపెట్టులాగా కాంగ్రెస్ పార్టీకి తీర్పు వచ్చింది. దాని మీద ఎలాంటి సబ్జెక్ట్ లేదు. దానిపై ఆ యొక్క రిపోర్టు పైన ఎవరిని కూడా నోటీసులు ఇచ్చి ఎవరిపైన చర్య తీసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఆధారంగా వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా వాళ్ళకి చిగ్గుపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు కాంగ్రెస్ ఏదైతే ఫస్ట్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను బదనాం చేయాలని ప్రయత్నం చేసిర్రో అది చట్టపరంగా దానికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్పేసి తెలియపరచడము కోర్టే ఈరోజు ఇచ్చినటువంటి ఆధారము. వాళ్ళు ఈ పిసిసి ఏదైతే కాంగ్రెస్ పిసిసి రిపోర్ట్ అది కానీ కాంగ్రెస్ పిసిసి రిపోర్టును దాన్ని పెట్టి ఇంకా నేను సిబిఐకి ఇస్తా, లేకుంటే ఇంకా వీళ్ళని ఎంక్వైరీ చేయి, వాళ్ళని ఎంక్వైరీ చేయి అని చెప్పేసి నిన్న మొన్న కూడా చిక్కు లేకుండా క్యాబినెట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరంలో ఉన్నటువంటి భాగంగా వచ్చినటువంటి నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి వాగులో వదిలిపెట్టి నేను నీళ్ళు ఇస్తున్నా అని చెప్తున్నారు. అది ఏ బుద్ధున్నోడు కూడా నేను ఇస్తున్నా అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే జనాలు గుడ్డోలు కాదు. ఆ నీళ్లు కాళేశ్వరం భాగంగానే ఇక్కడ దాకా వాటర్ రావడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ పుణ్యాననే ఈరోజు ఇక్కడ వాటర్ సస్యశ్యామలమై రైతాంగము ఈరోజు ఇన్ని పంటలు పండి ఇంత అభివృద్ధికి నోచుకున్నదంటే ఓన్లీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అని చెప్పేసి ప్రజలందరూ తెలుసు. నువ్వు చెప్తే ఎవరు నమ్మరు. నువ్వు కూడా కేసీఆర్ పైన, హరీష్ రావు పైన అనేక మార్లు రకరకాలుగా నువ్వు కాళేశ్వరము అది కూలేశ్వరం అని, కాళేశ్వరంలో ఎంతో అవినీతి జరిగిందని చెప్పేసి మీరు మీ కాంగ్రెస్ పార్టీ పిసిసి షిఫ్ట్ రాసుకొని దాన్ని కమిషన్ ఇచ్చి చర్యలు తీసుకుందామంటే మీకు ఈరోజు కోర్టులో ఎదురు దెబ్బై మీకు సిగ్గుపోయే పరిస్థితి ఏర్పడ్డదని ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తూ, ఖబర్దార్ బిడ్డ, మీరు ఇంకొకసారి ఇలాంటి మీ కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ రాసుకొని మీరేసిన కమిషన్లు చట్టవిరుద్ధంగా చేసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేద్దామంటే రాబోయే కాలంలో మీకు పుట్టగతులు ఉండవు. మీరు ఎన్ని చెప్పినా కూడా మీరు ఇచ్చిన నీళ్లు కాదది, అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ ఇస్తున్నటువంటి ఈ నీళ్లే ఈ రోజు రైతాంగానికి ఈ పంటలు పండడానికి దోహదపడుతుందని చెప్పేసి ఈసీ ఘోష్ కమిషన్ వేసినట్టు కాంగ్రెస్ పార్టీ బొక్కబొరల పడి మొన్నటి హైకోర్టు తీర్పుతో వారికి చెప్పపెట్టులా ఏదైతే కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలనే ఉద్దేశంతో తెలంగాణను సాధించి పవర్ అయితేనేమి 24 గంటల కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తూ కరెంటు చీమ కుట్టినట్టు కూడా పోకుండా కరెంటునిచ్చి తద్వారా నీళ్ళనిచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్ మీద 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరొకసారి అదే బీఆర్ఎస్కు ఆదరణ చూసి రకరకాల మోసపూరిత కమిషన్లు వేసి ఏ రకంగానైనా బీఆర్ఎస్ పార్టీని కానీ, కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావు మీద కానీ కేసులు పెట్టి తప్పుడు ఈ కమిషన్లు వేసి లోపల పెట్టాలని వేస్తున్నటువంటి అన్ని కమిషన్లు ఇవాళ కోర్టుల ద్వారా తేటతెల్లం అవుతా ఉన్నాయి. వాళ్ళ మోసపూరిత
ఈ కక్షపూరిత రాజకీయాలను కోర్టు ఎండగడతా ఉన్నాయి. వాళ్ళకు బుద్ధి చెప్తా ఉన్నారు. ఇవాళ మన ప్రాంతంలో వలస పోయేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ఇవాళ వివిధ రాష్ట్రాల నుండి మన ప్రాంతంలో వచ్చి బీహార్ కానీ, ఒరిస్సా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ దేశం నుండి నలుమూలల నుండి ఇవాళ మన ప్రాంతంలో వచ్చి జీవనోపాధితో మన ప్రాంతంలో బతకడానికి ఇవాళ ఉపాధి కలిగినటువంటి కేసీఆర్ మీద అబద్ధ ప్రచారాన్ని ఎత్తుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు బంధు కూడా 6 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవాళ ఒక ఎకరానికి వేస్తూ 3 ఎకరాల వరకు వేసి లాస్ట్ టైం ముగించిండు. ఇవాళ కూడా మొత్తం 2 విడతలు వేస్తాడు. మొన్న 1 ఎకరానికి వేసిండు. మళ్ళా నిన్న మొత్తం 5 ఎకరాలు వేస్తా అన్నాడు. నిన్నటువంటి కూడా మళ్ళీ ప్రజలు ఏ రకంగా ఈ 420 హామీలు అడుగుతారనే ఉద్దేశం వదిలిపెట్టి ఇవాళ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. డైవర్ట్ పాలిటిక్స్ అంటే దీన్ని సబ్జెక్టును డైవర్ట్ చేసి వీళ్ళు ప్రతిపక్షాలు వేరే విధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఆయన హామీలను అమలు చేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ప్రజలు ఎప్పటికీ ఇలా సోషల్ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు ప్రజలు అలర్ట్గా ఉన్నారు. మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. మొన్నటి జగిత్యాల సభ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావనికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి ప్రధానమైనటువంటి సమస్యలు హైవే విస్తరణలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ మొగదాల పావనికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి ప్రధానమైనటువంటి సమస్యలు హైవే విస్తరణలో భాగంగా బస్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేసి ప్రారంభించాలని నాగులకుంటను పూర్తి చేసి మంచినీటితో నింపి సుందరీకరణ చేయాలని మున్సిపాలిటీలోని చౌటుప్పల్ పట్టణ మరియు లింగోజిగూడెం లింగారెడ్డిగూడెం తంగడపల్లిలోని శ్మశాన వాటికల నిర్మాణం చేయాలని మున్సిపాలిటీలోని దివీస్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించాలని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్లను నిర్మించాలని మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని విన్నతి పత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, భావనాలపల్లి స్వామి, బొడ్డు అంజిరెడ్డి, సప్పిడి శ్రీనివాసరెడ్డి, ఉష్కగుల్ల శ్రీనివాస్, తూర్పునూరి మల్లేశం, కందగుట్ల ఆనంద్, గుణముని ఐలయ్య, కృష్ణ పాల్గొనడం జరిగింది. పరిష్కరించాలి చౌటుప్పల్లో ఉన్నటువంటి సమస్యలని, చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ సమస్యలని పరిష్కరించాలి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలని పూర్తి చేయాలి, 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి, నాగులకుంట నిర్మాణాన్ని పరిష్కరించాలి, చౌటుప్పల్లో ఉన్న సమస్యలని జిందాబాద్ 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 పరిష్కరించాలి చౌటుప్పల్ సమస్యలని, చౌటుప్పల్లో ఉన్నటువంటి హైవే రోడ్ లో ఓపెన్ ఫ్లైఓవర్ ని నిర్మించాలి, ఓపెన్ ఫ్లైఓవర్ ని నిర్మించాలి, బస్ స్టాండ్ ఎదురుగా ఓపెన్ ఫ్లైఓవర్ ని జిందాబాద్ జిందాబాద్. భారతదేశంలో ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో బాధితులు పాలిట్రామా బారిన పడుతుంటారు. ముఖ్యంగా కాళ్ళు, చేతులు నుజ్జు కావడం, తీవ్రమైన ఎముకల ఫ్రాక్చర్ల వల్ల చాలా సందర్భాలలో ఆ అవయవాలను తొలగించడం జరుగుతుంది. అయితే వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకొని వైద్య రంగంలో యశోద హాస్పిటల్ తమ అధునాతన లింబ్ సాల్వేజ్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద్వారా అసాధ్యం అనుకున్న కేసుల్లో కూడా అవయవాలను కాపాడి బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. భారతదేశంలో ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇటువంటి ప్రమాదాల్లో బాధితులు
పాలిట్రామా బారిన పడుతుంటారు. ముఖ్యంగా కాళ్ళు, చేతులు నుజ్జు కావడం, తీవ్రమైన ఎముకల ఫ్రాక్చర్ల వల్ల చాలా సందర్భాలలో ఆ అవయవాలను తొలగించడం జరుగుతుంది. అయితే వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకొని వైద్య రంగంలో యశోద హాస్పిటల్ తాము అధునాతన లింక్ సాల్వేజ్ అండ్ రీకన్స్ట్రక్షన్స్ ద్వారా అసాధ్యమనుకున్న కేసుల్లో కూడా అవయవాలను కాపాడి బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. రోబోటిక్ టెక్నాలజీ మరియు సంక్లిష్టమైన పునర్నిర్మాణం పద్ధతులను ఉపయోగించి గతంలో తొలగించాల్సిందే అని భావించిన అవయవాలను సైతం విజయవంతంగా పునరుద్ధరణ చేస్తున్నారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీతో ట్రామా కేర్తో పాటు ఎలెక్టివ్ ఆర్థోపెడిక్ సర్జరీలో కూడా యశోద హాస్పిటల్స్ కొత్త ప్రమాణాలు సృష్టిస్తుంది. డాక్టర్ కిరణ్ కే రెడ్డి బాదం, సీనియర్ కన్సల్టెంట్ ట్రామా, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పోర్ట్స్ నేతృత్వంలో ఇక్కడ అత్యాధునిక రోబోటిక్ అసిస్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా మోకాళ్ళ మరియు తుంటి మార్పిడి శస్త్రచికిత్సలను సబ్ మిల్లీమీటర్ ఖచ్చితత్వంలో నిర్వహిస్తారు. దీనివల్ల ఎముక నష్టం తక్కువగా ఉండడమే కాకుండా శస్త్రచికిత్స తర్వాత నొప్పి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మెన్మోముక్క సమస్యలు, డిస్క్ జారడం వంటి సమస్యలను కీహోల్ పరదాలిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి కోత ద్వారా జరిగే ఈ సర్జరీ వల్ల రోగులు శస్త్రచికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే నడవగలుగుతారు. ఇది వృద్ధులకు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎంతో సురక్షితం. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కే రెడ్డి బాదం మాట్లాడుతూ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆర్థోపెడిక్ సర్జరీ రంగం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విరిగిన అవయవమైనా, అరిగిపోయిన కీళ్ళైనా లేదా మెన్మముక్క సమస్యలైనా మా ప్రధాన లక్ష్యం అలా మినిమల్లీ ఇన్వేసివ్, తక్కువ కాయంతో కూడిన చికిత్స అందించడమేనని తెలిపారు. రోబోటిక్ మరియు ఎండోస్కోపిక్ పద్ధతుల వలన పేషెంట్లు వేగంగా కోలుకోవడమే కాకుండా వారి సాధారణ జీవితాన్ని త్వరగా ప్రారంభించగలుగుతారు అని తెలిపారు. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు శుభోదయం. సో మీడియా అనేది మనకి ఈ రోజుల్లో ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేయడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తున్నటువంటి మాధ్యమంగా మనకు మీడియా, ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మనకి ఈరోజు మనకి యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బాదం, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ అండ్ స్పైన్ సర్జన్, సో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ మనకి ఇక్కడ వచ్చారు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి. మన దగ్గర ఏవైతే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్స్, సో వాటి గురించి మనకు రోబోటిక్ సర్జరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. డాక్టర్ గారిని మాట్లాడవలసింది. నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. నేను ఒక బేసిక్ ట్రైనింగ్ ఎంబీబీఎస్ తర్వాత వరంగల్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ తర్వాత సింగపూర్, కొరియాలో ట్రైన్ అయ్యి వచ్చాను. నా స్పెషాలిటీ వచ్చేసి లింబ్ సాల్వేజ్ సర్జరీస్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అండ్ ఈ పీడియాట్రిక్ చిన్నపిల్లల డిఫార్మిటీ సర్జరీ, లిజర్డ్ సర్జరీ. ఈరోజు ఈ బేసిక్ ప్రెస్ మీట్ రీజన్ ఏంటి అంటే మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగూడలో హై ఎండ్ సర్జరీస్ చాలా అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు కామన్గా మనం చూసే రోడ్ ట్రాఫిక్ హైవేస్ కావటం వల్ల చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో చాలామందికి కాళ్ళు పిచ్చి పిచ్చిగా యాక్సిడెంట్స్ అయ్యి కాలు తీసేయటం లాంటివి జరుగుతాయి. అంటే లింబ్స్ అనేవి కట్ అయిపోతుంటాయి. ఇలాంటి కట్ కాకుండా లింబ్ సాల్వేజ్ సర్జరీ విత్ ద యూజ్ ఆఫ్ వ్యాక్ థెరపీ గురించి మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ అండి. ముందుగా ఈ ఎగ్జాంపుల్, ఇది ఒక యాక్సిడెంట్ అయిన చెయ్యి కంప్లీట్ కట్ అయిపోయిన వ్యక్తిది. ఈ పేషెంట్ మన దగ్గరికి 3 గంటల్లో రావటం వల్ల ఇది కట్ అయిపోయినప్పుడు ఇంజురీ, ఇది తీసుకొని వచ్చి తర్వాత ఇది చెయ్యి అది ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చిండ్రు పేషెంటు. వాళ్ళు లక్కీగా ఏంది అంటే మనకి వీడియో
3 గంటల్లోపు, అంటే మన దగ్గర ఒక గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఈ యాక్సిడెంట్స్లో ఈ మెయిన్గా ప్రజలకు వెళ్ళాల్సిన మెసేజ్ ఏంటి అంటే, ఒక 6 గంటల లోపు కనుక పేషెంట్ మన దగ్గరికి రావడం జరిగితే ఇలా చేయి అనేది అతికి హ్యాపీగా మొబైల్ చూసుకునే పరిస్థితి ఉంది. ఇది లింబ్ సాల్వేజ్ సర్జరీ ఒక ఇంపార్టెన్స్. ఈ పేషెంట్ 19 ఇయర్స్ పిల్లగాడు చిన్న యాక్సిడెంట్లో అయిపోయిన యాక్సిడెంట్లో మామూలుగా అయితే 6 గంటల తర్వాత వస్తే ఈ చేయి అనేది బతకదు. దీంట్లో బేసిక్గా మనం వాడింది ఏంటి అంటే ఒక వ్యాక్ థెరపీ అనేది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ వచ్చింది. ఈ వ్యాక్ థెరపీలో మనకి చెడు రక్తం, ఇది వ్యాక్ థెరపీ బొమ్మ అండి. బేసిక్గా గాయం ఎక్కడైనా దీంట్లో ఒక ఫోమ్ లాంటిది పెట్టేసి దాని చుట్టూ ఒక స్టిక్కర్లు అతికిచ్చి చెడు రక్తం అనేది కంటిన్యూగా తీసేస్తుంటాం. ఈ వ్యాక్ థెరపీ లేటెస్ట్ అడ్వాన్స్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా దగ్గర వాడుతున్నారు. ప్రత్యేకంగా మన యశోదా సోమాజిగూడలో నేను ఎక్స్పర్ట్. వీళ్ళ బ్యాక్ హైయెస్ట్ నేనే వాడుతుంటాను. దీంట్లో టెక్నిక్లో ఏంటి అంటే ఇన్ఫెక్షన్ అనేది అక్కడ ఆగదు. ఆ ఇన్ఫెక్షన్ ఆగకుండా ఉండేసరికి లోపల ఉన్న ఏమున్నా బ్లడ్ అంతా బయటకు వచ్చేసి చెడు రక్తం, గాయం అనేది హీల్ అయింది. చీమ్ పట్టకుండా గాయాలు మానిపోయి చేయి అనేది దక్కుతాయి. సో ఇది ఒక వ్యాక్ ఇంపార్టెన్స్ అండి. సో నేను అడిగేది ఏంటి అంటే ప్రజలందరికీ ఎనీ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు వితిన్ 5-6 అవర్స్ ఒక మంచి హాస్పిటల్కి ఇమీడియట్గా చేరుకోవటం, కరెక్ట్గా సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, వ్యాక్ థెరపీ వాడటం వల్ల లింబ్స్ అనేవి బతుకుతాయి. ఇది దయచేసి మీరు గమనించి హయ్యర్ సెంటర్స్కి ఇమీడియట్గా రావాల్సి కోరుతున్నాను. ఇప్పుడు మనం లింబ్ సాల్వేజ్ సర్జరీ తర్వాత ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్ థెరపీ మన దగ్గర యశోదా హాస్పిటల్లో ఉండేది ఏంటంటే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. సమ్మర్ రాగానే మన ఎక్కువ వరకు ప్రజలందరూ హాలిడేస్లో ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు అమెరికా నుంచి రావడం కానివ్వండి, పిల్లలకి మన వాళ్ళకి హాలిడేస్ ఉండటం వల్ల వాళ్ళు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఇప్పుడు 2 టెక్నిక్స్ ఉన్నాయండి. ఒకటి కన్వెన్షనల్ ట్రెడిషనల్ టెక్నిక్ అని, ఇంకోటి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఈ మధ్యకాలంలో మేము చాలా రోజుల నుంచి రోబోటిక్ మంచిది అని చెప్పినా ప్రజల యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి రోబోటిక్ సర్జరీ కొందరికి అంతగా అవసరం లేకపోయినా కూడా అందరూ రోబోటిక్కే అడుగుతున్నారు. సో దాని గురించి మాట్లాడతాం. మన దగ్గర యశోదా సోమాజిగూడలో కోరి అనేది లేటెస్ట్ స్మిత్ & నెఫ్యూ అమెరికన్ మేడ్ రోబోటిక్ సర్జరీ జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే అయిన పేషెంట్ వితిన్ 1 వీక్ వాకర్ లేకుండా కూడా నడుస్తున్నారు. ఇప్పుడు మనకి రోబోటిక్ సర్జరీ అంటే బేసిక్గా రోబో చేస్తుందా అనే ఒక డౌట్ ఉంటుంది. రోబో కాదు, ఆపరేషన్ మొత్తం నేనే చేస్తుంటాను. ఈ సెటప్ మొత్తం ఉంటుంది. ఇక్కడ నేను, మా అసిస్టెంటు, అనస్థీషియా డాక్టరు ఈ ఆపరేషన్ చేస్తుంటాం. బేసిక్గా దీంట్లో ఏంటి అంటే ఇక్కడ మానిటర్ చూసుకుంటూ చేస్తాం. మానిటర్ నాకేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే 1 mm ప్రిసిషన్, మనం కట్ చేసేప్పుడు 1 mm, 1/2 mm ప్రిసిషన్ కూడా చెప్తుంది. యాంగిల్స్లో మాకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలో 1 degree యాంగిల్, 2 degree యాంగిల్లో నడకలో తేడా వస్తుంది, నడిచి ఆపరేషన్ తర్వాత నొప్పిలో కూడా తేడా వస్తుంది. దీంట్లో బెనిఫిట్ రోబోటిక్లో ఏంటంటే అక్యురసీ పెరగటం వల్ల వితిన్ 1 వీక్, మనకి ఇంతకుముందు 3 నెలల దాకా నడిచేవాళ్ళు కాదు. కొందరు చేయించుకున్న వాళ్ళు ఇంకో వాళ్ళకి అసలు చేయించుకోవద్దు ఆపరేషన్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా అందరూ చేసుకున్న వాళ్ళే రిలేటివ్స్ కంటిన్యూగా రావడం జరుగుతుంది. సో ఇది బెనిఫిట్ అండి. ఇలా రోబో స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ చూసుకొని ఇది మోకాలు, ఇది కాలెంక, ఈ తొడెంక ఎలా కట్ చేయాలి అనేది ఈ రోబో చెప్తుంది. దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకొని సర్జరీ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఒక పెద్ద స్క్రీన్ చూసుకుంటూనే ఇది కాల్ ఆపరేషన్ జరుగుద్ది. ఇది రోబోటిక్ ఆపరేషన్. సో మీకు ఒక వీడియో బయట కూడా చూపిస్తాను. బ్రహ్మాండంగా 1 వీక్లోనే పేషెంట్, మామూలుగా 3 నెలలు 4 నెలలకు బట్టే పేషెంట్ 1 వీక్లోనే ఇంటికి వెళ్ళంగానే ఈ ఫిజియోథెరపీ ఏమి లేకుండా నడిచే వీడియో. సో ఇలాంటి చాలా హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. దయచేసి మీరు ఎవరైనా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి వెళ్తున్నారు, బడ్జెట్ ప్రాబ్లం లేదు అంటే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీయే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే
ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు కాళ్ళు ఎంత చిత్తగా నుజ్జు అయిపోయినా, చేతులు నుజ్జు అయిపోయినా పేషెంట్ అనేవాళ్ళు 6 గంటల లోపు మేజర్ హాస్పిటల్కి రావటం జరిగి అక్కడ వ్యాక్ విధానంగా ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేస్తే కాళ్ళు చేతులు అనేవి బతుకుతాయి. ఇది ఒక లింబ్ సాల్వేజ్ మెసేజ్ గట్టిగా ప్రజల్లో వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం కేంద్రంలోని ఎస్వివి హై స్కూల్ ఉపాధ్యాయుడు పరుచూరి వెంకట సురేష్ బాబు ఉద్యోగ విరమణ అభినందన మరియు సన్మాన సభ శుక్రవారం ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు పాఠశాలలో నరేష్ బాబు అంకితాభావంతో బోధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం కేంద్రంలోని ఎస్వివి హై స్కూల్ ఉపాధ్యాయుడు పరుచూరి వెంకట సురేష్ బాబు ఉద్యోగ విరమణ అభినందన మరియు సన్మాన సభ శుక్రవారం ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు పాఠశాలలో సురేష్ బాబు అంకిత భావంతో బోధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ సందర్భంగా సురేష్ బాబు లక్ష్మీ తులసి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్వివి హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రముఖ డాక్టర్ యారా నాగేశ్వరరావు, కమ్యూనిస్ట్ సీనియర్ నేత గూడవల్లి నాగేశ్వరరావు, త్రిపురనేని మల్లికార్జునరావు, హెచ్ఎం గోరిజాల ప్రసాద్, పారిశ్రామికవేత్త మద్దినేని రమేష్ బాబు, శ్రీరామ్, సాయి పూజిత, టీడీపీ నేత జొన్నలగడ్డ కిరణ్, కాలారి నరసింహారావు, గూడవల్లి శ్రీను, రమ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలు. ఆయిల్ ఫామ్ ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి. ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సులో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి వెల్లడి. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందన్న పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం. వ్యాపారస్తులు సామాజిక సేవ చేయడం అభినందనీయమన్న నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను మోసం చేస్తే సహించేది లేదన్న పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు బీఆర్ఎస్ నాయకుల వెల్లడి. చౌటప్పల్ మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలి. సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్. అసాధ్యమనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ. యశోద హాస్పిటల్ నందు రోబోటిక్ టెక్నాలజీతో లింబ్ సాల్వేజ్ చికిత్స. ఎస్వివి హై స్కూల్ ఉపాధ్యాయుడు పరుచూరి వెంకట సురేష్ బాబు ఉద్యోగ విరమణ అభినందన సభ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.